నాగమ్మ గారు, ఆ, మీ భర్త గారు మీరు కొలిమి పని చేసేవాళ్ళు కదా? అవును. ఆ కొలిమి పని చేసే వచ్చేటువంటి ఆదాయం మీ బిడ్డల్ని పెంచుకోవడానికి సరిపోయేది ఆ రోజుల్లో? అప్పుడు ఆ రోజుల్లో గొడవలు జరిగితే ₹2 రూపాయ అట్లా ఇచ్చేవాళ్ళు. ఆ రోజులలో ఇస్తే వాటినే పోషించుకొని అయ్యే తిని వాటితోటే బతికేవాళ్ళం. అప్పుడు పనులు బాగా ఉండేది. అడవులు నరుగుతున్నా మంచిగా వచ్చేవి, డబ్బులు వచ్చేవి. ఈ రోజుల్లో పనులు మొత్తం అన్ని మిషన్ వేర్లు వచ్చి పనులు లేవు. ఇక దాని మీదనే ఆధారపడుతున్నాం. వేరే భూములు బుట్ట ఏమీ లేవు. ఈ దాని మీద చిన్నప్పటి సంది నాగలు కట్టుకొని బరిగొడ్లు కాసి అన్నీ చేసి ప్రతి ఒక్క పని చేసుకుంటూ సాధించుకుంటూ బతికి జీవనాలు తీసుకున్నాం. దానికి ఎవరు? మా అమ్మ నాకు సపోర్టు, నా కన్న తల్లి. మా అమ్మకి 2 ఆడపిల్లగాళ్ళు అక్కడే అన్న. వాళ్ళు ఇద్దరు పట్టించుకోపోయేవారు. నన్నే ఎక్కువగా చూసుకునేది. నా భర్త చచ్చిపోయినా నాతో పాటు మా అమ్మే నాకు, నువ్వు ధైర్యం చెడొద్దు బిడ్డ, నీకు 3 బిడ్డలు ఉన్నారు, నువ్వు జాగ్రత్త చేసుకో, మంచిగా బతుకు, నువ్వు బతకకుంటే నీ పిల్లలు అన్యాయం అవుతారు, పిల్లలను చూసుకొని బతకమంటే ఈ పని నాకు ఎందుకు రాదని మా ఆయన ఉండగా సమ్మెడ తీసుకొని ఈయనను బాగా కొట్టేదాన్ని. మా ఆయన చేసే పని మొత్తం చూసిన ఈ పని నాకు ఎందుకు రాదు, నేను ఏ కూలి పోయి ఈ పిల్లల దాదుకునేను అని ఆ కొలిం పని పట్టుదల పెట్టి మనుషుల్ని పెట్టుకొని పని చేసుకొని జీవనార్థం జరిపించుకున్నా. నా పిల్లల పెళ్ళిళ్ళు చేసి అన్ని చేసి చెందినా కూడా కష్టపడి చేసుకుని బతుకుతూనే ఉన్నా. నా పెద్ద బిడ్డ భర్త కూడా చచ్చిపోయిండు. ఆ ఇద్దరు బాబులు, ఆ 2 బాబులు కూడా మొన్నటిదాకా మా అమ్మాయికి నడుములు ఎనుపో సారిగిపోయి మంచంలో 1 సంవత్సరం దాకా మంచంలోనే ఉంది. ఇక ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్తే ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ చూపించినాక కొద్దిగా ఇప్పుడు ఒక 4 నెలలు అయింది. కొద్దిగా అట్ట లేచి ఆమె పని ఆమె చేసుకుంటూ. ఇంత కష్టాన్ని ఎలా భరించావమ్మా? భగవంతుడే ఉండు, నేనే ఉన్నా. ఎందుకంటే చిన్న కష్టం వచ్చినా ఈ రోజుల్లో జీవితాన్ని ముగించేసుకుంటున్నారు. అవును. మీరు ఎంత కష్టాన్ని భరించారు. కొలిమి పని సమ్మెట వేయటం అంటే ఒక ఆడబిడ్డకి ఎంత కష్టం అది. ప్రతి ఒక్క పని చేసుకుని నా బిడ్డల్ని పోషించుకొని ఈనాటికి బతికించుకుంటూనే ఉన్నాను. నా మనవళ్ళని కూడా చదివించినాను. ఈ తరం ఎంతోమంది తల్లులకు మీరు స్ఫూర్తిదాయకం. నిజంగా నాగమ్మ గారు, వసుప్రధ కార్తీక్ గారు, నిజంగా నాగమ్మ జీవితమే ఒక స్ఫూర్తి కదా. 100% అండి. మనం ఎన్నో నేర్చుకోవాలి ఇలాంటివన్నీ. మనం ఎప్పుడు నేను యూజువల్గా చెప్పేది ఏంటంటే, మన కష్టం గురించి మనం ఆలోచిస్తూ మన ప్రపంచాన్ని చిన్నగా చేసేసుకుంటే ఆ కష్టం చాలా పెద్దగా కనిపిస్తుంది. కానీ కళ్ళు తెరిచి బయట ప్రపంచాన్ని చూస్తే అసలు కష్టాలు ఎక్కడున్నాయి, ఎవరెలా ఎదుర్కొంటున్నారు, అసలు మనం పడేది చాలా చిన్నదని అప్పుడు అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళని చూసి మేము చాలా నేర్చుకోవాలి. భావితరాలు అందరూ కూడా చాలా నేర్చుకోవాలి. దేవుడు ఇచ్చిన జీవితం ఉన్నన్ని రోజులు పోరాటమే మన ధర్మత. మా అమ్మగారిని కానీ మా అత్తయ్య గారిని కానీ వాళ్ళు చచ్చిపోయినా నేనే సాది, నేనే మొత్తం కర్మలు గిర్మలు అన్నీ నేనే నా సొంత జీవితంతో నా రక్త కష్టంతో నేను సాధిన. మారుగొడుకును కూడా నేనే సాది పెళ్లి చేసి ఆ కోడలు కూడా ఆ భర్త చచ్చిపోతే ఆమెను కూడా నా దగ్గరే పెట్టుకొని ఆమెను కూడా నేనే సాదుకున్నా. అమ్మ, నీకు ఒక కొడుకు, నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నావని ఆమెకు ఒక గూడు కట్టించిన, నా బిడ్డకు ఒక గూడు కట్టించిన. అంటే వాళ్ళ కష్టం వాళ్ళకి పెట్టి నేను సహాయం ఉండి నా తరపున వీళ్ళందరినీ నిలబెట్టుకొని చేసుకొని వాళ్ళ బతుకులు వాళ్ళని బతికినిచ్చిన. కానీ పెద్ద బిడ్డ జీవితమే కొంచెం అట్టుంది. నాగమ్మ గారు, మీరు ఒక ఒంటరి మహిళ, భర్త వయసులో ఉన్నప్పుడే చనిపోయారు, ఆస్తులు లేవు, ఆదరించేవాళ్ళు. అసలు దీన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఈ ప్రయాణం ఎంత కష్టమైంది? ఇక అదంతా భగవంతుడు చెప్తాను, నాదేముందమ్మా. ఆ భగవంతుడు నడిపించిండు, నేను నడిచిన, అంతేగాని నాకు ఎవరు సాయం చేయలే. నా రెక్కల నా రక్తమే నా కష్టార్థమే నా పిల్లలకు పోసుకున్నాను.